రవీంద్ర గారు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారండి దీని గురించి? ప్రతి రైతు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మీ భూమిని మీ భావి తరాలకి ఇవ్వాలి అంటే సేంద్రియ వ్యవసాయం కొంతవరకు చేయండి. 100% చేయమని నేను చెప్పట్లేదు. అదే కనీసం మీరు చేసే దాంట్లో 25 to 50% చేయండి. అసలు ఇప్పుడు ఎలా ఉందంటే అండి, సొసైటీలో చాలా మంది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సేంద్రియ వ్యవసాయం అనేటప్పటికి కొంతమంది చిరాకు పడతారు. ఎందుకంటారు? ఎందుకంటే హేళన చేస్తున్నారండి, నన్ను కూడా హేళన చేశారు కొంతమంది. కొంతకాలం తెలుసుకోండి, ఈ క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయండి? పూర్వం క్యాన్సర్ అన్న మాట ఎక్కడో నూటికో కోటికో ఉండేది. ఇప్పుడు ప్రతి ఊర్లోనూ క్యాన్సర్ పేషెంట్లు. ఏంటి నువ్వు ఆవు మూత్రంతో పంటలు పండించేస్తావా? వచ్చినట్టే దిగుబడి ఇలాగ కొంతమంది ఎటగారం చేస్తారండి, హేళన చేస్తున్నారు. ఇప్పుడు రసాయనిక ఎరువు ఏం చేస్తుంది అంటే భూమిలో ఉన్న శక్తిని చెట్టుకి ఇస్తుంది. ఏజెంట్. భూమికి శక్తి ఎక్కడి నుంచి రావాలి? సేంద్రియ పదార్థం ద్వారానే రావాలి కదా. అవును. ఆ సేంద్రియ లేనప్పుడు కొంతకాలం రసాయనిక ఎరువు కూడా మీరు ఇసుకలో మందు వేస్తే పంట పండుద్దా? పండదు కదా. భూమిలో వేస్తే పండుద్ది. ఆ భూమిలో ఉన్నటువంటి పదార్థాన్ని మొత్తం చెట్టుకి ఇస్తుంది, కొంతకాలంకి అయిపోద్ది అది. ఇది కేవలం రసాయనిక ఎరువు అనేది చెట్టుకి భూమికి మధ్యలో ఒక ఏజెంట్. అది రసాయనిక ఎరువు అనేది. ఈ జీవామృతం అనేదండి, జీవామృతం అనేది శక్తిని భూమికే శక్తిని ఇస్తుంది. రసాయనిక ఎరువు మాత్రం భూమికి ఉన్న శక్తిని లాక్కుని మొక్కకి అందిస్తుంది. ఏజెంట్ అండి, అది ఏజెంట్.